చైనా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఇవే ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని అంటే భారత్ రకరకాల గ్రూపుల్లో ఉంది. ఏం గ్రూపులు అంటే ఏవైతే అమెరికా అలాగే నాటోకి వ్యతిరేకంగా ఉంటాయో వాటిల్లో ఉంటుంది, అలాగే చైనాకి వ్యతిరేకంగా ఉంటాయో వాటిల్లో కూడా ఉంటుంది. సో భారత్ అనేది ఏంటంటే తన అవసరాలకు తగ్గట్టుగా తన ముందు భారతీయులకు సంబంధించినటువంటిది ముఖ్యం, తర్వాతే సెకండరీ ఏదైనా, ముందు మా దేశ ప్రయోజనాలు ముఖ్యం అనేటువంటి పరిస్థితి భారత్. సో అందుకే 30 దేశాల వరకు ఉన్నటువంటి నాటోకి వ్యతిరేకంగా ఉన్న బ్రిక్స్లోనూ ఉంటుంది, అలానే చైనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్వాడ్ గ్రూప్లోనూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చర్చించుకోవాల్సిన అవసరం అంటే మెయిన్ బ్రిక్స్ ఏర్పడటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాటోని ఎదిరించడం. సో యూరోపియన్ యూనియన్ 28 దేశాలు, నాటో 30 దేశాలు, ఇవన్నీ చేసేటువంటి పని ఏంటి అంటే రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు చేసేటువంటి పనులు. సో ఇవన్నీ ఒక గ్రూప్, వీటిలో ఇంత ఖర్చు పెట్టాలి, ఈ దేశం ఇంత ఇవ్వాలి, ఈ దేశం వాటాలు వేసుకుని మరి చేసేటువంటి పనులు. ఉక్రెయిన్ యుద్ధం ఇన్నాళ్ళు జరిగింది అంటే దానికి కారణం కూడా ఈ నాటో, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే దీనికి వ్యతిరేకంగానే అప్పట్లో అమెరికా శక్తికి వ్యతిరేకంగా యుఎస్ఎస్ఆర్ ఉండేది. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిన తర్వాత మరలా ఆ స్థాయిలో ఒక పెద్ద గ్రూప్ అవుతారట. సో అందుకే ఇప్పుడు బ్రిక్స్ ఏర్పడింది. బ్రిక్స్లో వచ్చేటప్పటికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. సో డాలర్ని ఎలా అయినా సరే అదుపు చేయాలి అంటే డాలర్ని పక్కన పెట్టేసి ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీగా డాలర్ని వాడుతున్నాం. సో మనం ఏ దేశంతో ట్రాన్సాక్షన్ చేయాలన్నా డాలర్స్లోనే చేయాలి. దీన్ని పక్కన పెడితే మనకి చాలా లాభం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అయితే దీన్ని భారత్ అడ్డుకుంది. అయితే దాని తర్వాత చైనా కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ జరపాలని చెప్పి, రష్యా కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ జరపాలని, ఇలా రకరకాలు వచ్చినా కూడా భారత్ ఏం చెప్పిందంటే మనం వాస్త్రో అకౌంట్స్ యూజ్ చేద్దాం, రష్యాకి చేసేటువంటి పేమెంట్స్ అన్నీ కూడా రూపీ టు రూబుల్ పే చేస్తాము, ఒకవేళ చైనాతో ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తే యాన్స్ తోటి రూపీ తోటి ట్రాన్సాక్షన్స్ చేస్తాం, మనం డాలర్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అంటూ రష్యా నుంచి కొంటున్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ముడి చమురు మొత్తం కూడా మనం వాస్త్రో అకౌంట్స్లో రష్యన్ రూబుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అంటే డాలర్ని పక్కన పెట్టేసాం. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రష్యా దగ్గర ఏది కొనాలన్నా సరే మనం డాలర్లో కన్వర్ట్ చేసుకుని ఆ అమౌంట్ తోటి కొనాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ రూబుల్తో కొనవచ్చు. సో ఇప్పుడు చైనా ఆలోచనలు ఇవే ఏంటి అంటే నెక్స్ట్ ఒక శక్తిగా ఎదగాలి. సో ఆ ఎదిగేటువంటి ప్రక్రియలో ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే ఒక 30 దేశాలకు నాయకత్వం వహిస్తుందో, తన అండర్లో ఎలా అయితే మొత్తాన్ని నడిపిస్తుందో, అలా మిగిలినటువంటి దేశాలకు తాను నాయకత్వం వహించాలి, తను గుప్పెట్లోకి తీసుకోవాలనేది చైనా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే బ్రిక్స్లో తన పావులు కదుపుతుంది. మరి ఎంతవరకు వస్తాయనేది చూడాలి. భారత్ అడ్డుకుంటూనే ఉంటుంది, మరి ఏం జరిగిందో చూడాలి.